నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రభుత్వాలు మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. తమ అవినీతి అక్రమాలు వెలుగులోకి రాకుండా పత్రికలు, ఛానల్స్ ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఈ సర్కార్ ఎమర్జెన్సీ కాలం నాటి రోజులను గుర్తుకు తీసుకొస్తోంది. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. తెలంగాణలో ఇప్పుడు పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నాయి. సర్కారీ సంగతులను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంపై ఇంత దాష్టికమేంటి? టెర్రరిస్టులాగా జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? పోలీసింగ్ లో రూల్స్ ప్రొసీజర్స్ అంటూ ఏమి ఉండవా? దొంగలను తీసుకెళ్లిపోయినట్టుగా తీసుకెళ్లిపోతారా? కిడ్నాపర్ లాగా వ్యవహరించే వాళ్లను పోలీసులు అంటారా? మీ అభిప్రాయం నాకు నచ్చకపోవచ్చు, మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పడానికి, నీకున్న హక్కును కాపాడడానికి నా ప్రాణాలైనా దారపోస్తా అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త వాల్తేర్. ప్రజాస్వామ్యానికి పునాది పత్రికా స్వేచ్ఛ. అలాంటి పత్రికా స్వేచ్ఛ దేశంలో, రాష్ట్రంలో ప్రమాదంలో పడిందే. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిడవిల్తుంది. ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలున్నాయి: శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు. 4వ స్తంభమైంది మీడియా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిగా పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలను, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ విద్వక్త ధర్మాన్ని వారి భుజస్కంధాలపై వేసుకుని తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. సమాజంలో, సర్కార్లలో మంచి చెడులను చెప్పడమే మీడియా ఏకైక బాధ్యత. ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుందని కాళోజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించి మౌనంగా ఉంటే ప్రభుత్వ తప్పిదాలను అంగీకరించడమే అవుతుంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ఇది చరిత్ర చెబుతున్న కఠోర వాస్తవం. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన ఎన్టీవీపై పోలీసులు దాష్టికంగా వ్యవహరించారు. మీడియా తన బాధ్యతలు నిర్వర్తిస్తే జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కుటుంబంతో కలిసి పండక్కు వెళ్తున్న జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా ఎయిర్పోర్ట్లో ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను ఎత్తుకెళ్లారు. మరో 2 సీనియర్ జర్నలిస్టులు చారి, సుధీర్లను టెర్రరిస్టులాగా అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి అక్రమంగా అరెస్టు చేశారు. ఇది అక్రమ అరెస్ట్, ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఏమైనా తాలిబన్లా లేక పాకిస్తాన్ ఉగ్రవాదులా? అంత దారుణంగా, అక్రమంగా స్టేషన్కు ఈడ్చుకెళ్తారా? ఎన్టీవీ జర్నలిస్టులు ఏమైనా సంఘ విద్రోహ శక్తులా? దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారా? ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలో భాగంగా ఉన్న మంత్రులు, అధికారుల తప్పులను ప్రశ్నించడమే ఎన్టీవీ చేసిన తప్ప? తెలంగాణ పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నారు? ఒక న్యూస్ ఛానల్ కార్యాలయంలోకి అక్రమంగా రావడానికి పోలీసులకు అధికారం ఎవరిచ్చారు? ఎన్టీవీ కార్యాలయంలోకి దూసుకొచ్చి జర్నలిస్టులను బెదిరించడమేంటి? మంది మార్బలంతో కార్యాలయంలోకి రావడమే కాకుండా జర్నలిస్టులను బెదిరిస్తారా? ఎంత పోలీసులైతే మాత్రం రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తారా? నోటీసులు ఇవ్వకుండా కార్యాలయంలోకి ఎలా చొరబడతారు? పోలీసులు చట్టాలని పాటించకుండా ప్రైవేటు కార్యాలయాల్లోకి చొరబడచ్చా? ఎంత ప్రభుత్వ సర్వెంట్లయితే మాత్రం అడ్డగోలుగా వ్యవహరిస్తారా? ఎన్టీవీ కార్యాలయంలోకి అక్రమంగా దూసుకొచ్చిన పోలీసులు లోపల ఉన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. కథనం రాసిన సిస్టమ్ చూపెట్టకపోతే ఛానల్లోని అన్ని కంప్యూటర్లను తీసుకెళ్తామంటూ బెదిరింపులకు దిగారు. మొత్తం ఎత్తుకుపోతాం, సర్వర్ ప్యాక్ చేయండి, అంతా తీసుకుపోతామంటూ పోలీసులు హడావిడి చేశారు. మాటకు ముందు మా డ్యూటీకి అడ్డు తగులుతున్నారని తరచూ ప్రవచించే పోలీసులు రోజంతా
ఎన్టీవీ జర్నలిస్టుల రెగ్యులర్ వర్క్ కు తీవ్ర అంతరాయాలు కలిగించారు. ఎంత చెప్పినా వినకుండా ఛానల్ సర్వర్ను లాగేయండి అంటూ హూంకరించారు. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటాం, లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఇది మన పైన మొత్తం వెళ్ళిపోతుంది. సర్వర్ ఎక్కడ ఉంది? అదే సర్వర్ లాగే తీసుకోబో. కేవలం ప్రభుత్వ అధికారుల తప్పిదాలను, లోపాలను ఎత్తి చూపుతున్న మీడియాపై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1878లో తీసుకొచ్చిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ గుర్తుకొస్తోంది. ఈ చట్టం ద్వారా స్థానిక పత్రికల వార్తలను, ఎడిటోరియల్స్ ను సెన్సార్ చేసేవారు. అతిక్రమిస్తే రాజద్రోహం కేసులు నమోదు చేసేవారు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లాంటి చట్టాలను రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చి సెన్సార్ విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించి మౌనంగా ఉంటే ప్రభుత్వ తప్పిదాలను అంగీకరించడమే అవుతుంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. బ్రిటిష్ వారికి ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్యవహరించారు రేవంత్ సర్కార్ పోలీసులు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. సుధీర్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకెళ్తున్నారు. దొంతు రమేష్తో మాట్లాడతారు తర్వాత ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు అప్రమత్తంగా ఉండి రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 19(1)(a)ను కాపాడుకోవాలి. ఇప్పటికే టీవీలు గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయాయి. వీక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఓటర్లను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు మీడియాకుంటుంది. కాబట్టి మీడియా బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు మేలు చేసే కోణంలో కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది. మీడియాపై జరుగుతున్న దాడులు నిరోధించడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మీడియాపై దాడులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో గుణపాఠం చెప్పాలి. ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడంపై జర్నలిస్టు సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందా, లేదంటే తాలిబాన్ల రాజ్యం నడుస్తుందా అంటూ నిలదీస్తున్నారు నేతలు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకోవడంపై మండిపడుతున్నాయి. నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను. ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న 3 గంటల పాటు నాకెంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా, నాకు సంబంధించింది కాకపోయినా కేవలం నేను చేసింది వార్తను చదివాను. అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను. నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది. కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను. అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను. 3 గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను. అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు. నిన్న రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మళ్ళీ రమ్మన్నారు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని. నా ఇంటికి వచ్చారు, నా హస్బెండ్తో మాట్లాడారు. నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు. నేనేం దొంగను కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. 22 సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ని బిల్డ్ చేసుకున్నా. ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు. ఓకే, జరిగిన దానికి మీకు క్షమాపణ కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి? నా హస్బెండ్తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఒక మహిళా జర్నలిస్టు పట్ల నేను కూడా మహిళనే కదా. ఓకే, ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను. కానీ ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఇది చాలా అన్యాయము. ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు. నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను. స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఎక్కడికి పారిపోలేదు. కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చెయ్యడము, ఆఫీస్ దగ్గరికి రావడము, ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం. ఈ దాష్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులను భయపెట్టడానికే ఈ తంతు అంటూ పాత్రికేయ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఐఏఎస్ల కళ్లల్లో ఆనందం కోసమే ఐపీఎస్లు ఓవర్ యాక్షన్ చేశారని అంటున్నారు. టీవీ ఛానల్స్, 4 యూట్యూబ్ ఛానల్స్ పై కేసులా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్ సహా బీఆర్ఎస్ నేతలు సీసీఎస్ వద్ద ఆందోళన చేశారు.
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖండించారు. పండుగ సందర్భంగా 3 జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రతిసారి ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. తెలుగు జర్నలిస్టులను తెలంగాణ డీజీపీ నేరస్తులుగా చూడాలని నిశ్చయించుకున్నారా అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అరెస్టులపై డీజీపీతో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. జర్నలిస్టులేమైనా క్రిమినల్సా లేక టెర్రరిస్టులా? ఇందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అని ట్వీట్ చేశారు. పండుగ పూట అరెస్టులు సరికాదన్నారు హరీష్ రావు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎప్పుడన్నా ఒక మీడియా హౌస్ కు పోలీసులపై సీజ్ చేసిన పరిస్థితి ఉందా? ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా? ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతా ఉన్నాం. సో మేము మళ్లీ కోరుతా ఉన్నాం, పంతాలకు పట్టింపులకు పోకండి, పగ ప్రతీకారం పక్కన పెట్టండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి, అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయండి, అక్రమ కేసులు నమోదు చేయకండి. ఒకవేళ ఈ అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే జర్నలిస్టుల సంఘాలు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటుంది. ఎన్టీవీ జర్నలిస్టులపై సిటీ పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ వికృత రాజకీయ క్రీడలో భాగమేనంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతాపంపై పౌర సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు జర్నలిస్టు సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా సంఘాల నేతలు. అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపిస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. సంఘ విద్రోహ శక్తులు తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు జర్నలిస్టులను అరెస్ట్ చేయడమేంటి అని ప్రశ్నించారు. మీరు అక్రమంగా దొంగల వల్లే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా తప్పులను బయటికి తీసి సమాజానికి చూపిస్తున్నటువంటి విలేకరులని రాత్రి 1 గంటలకు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళని ఒక రౌడీలాగా సంఘ విద్రోహ శక్తుల్లాగా మీరు తీసుకుపోయి కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యం చేయడం ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద ఉపసంహరించుకోవాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలి, వాళ్ళు వెంటనే ఎన్టీవీ యాజమాన్యానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ ఆఫీస్లో తెలంగాణ పోలీసులు సోదాలు చేయడాన్ని వైసీపీ నేత మల్లాది విష్ణు ఖండించారు. 4th ఎస్టేట్ పై పోలీస్ జులుం తగదన్నారు. వార్తపై వివరణ అడగొచ్చు కానీ అనుమతి లేనిదే మీడియా హౌస్ లోకి వెళ్లడం, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు. ఎన్టీవీ ఆఫీస్ మీద తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ కార్యాలయం మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాము. ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛకు కానీ పత్రికా స్వేచ్ఛకు కానీ భంగం కలిగించే రీతిలో పనిచేస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ అయినటువంటి పత్రికా రంగం మీద ఈ రకమైనటువంటి పోలీస్ జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. పోలీసుల్ని స్టూడియో మీద పంపడము, ఆఫీస్ మీద పంపడము, అనుమతి లేకుండా ప్రవేశించడము, సబ్ ఎడిటర్లని పత్రికా విలేకరులని వాళ్ళ మీద అక్రమంగా కేసులు నమోదు చేయడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పని అడుగుతాము. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిర్భయంగా ప్రజాస్వామ్య గొంతుకను ఎన్టీవీ వినిపిస్తోందని, అలాంటి ఛానల్పై దాడి ప్రజాస్వామ్యాన్ని హరించి వేయడమేనన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఈ రకమైన దాడులు జరగలేదని గుర్తు చేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎన్టీవీ జర్నలిస్టుల్ని అరెస్టు చేయటం వెనుక కుట్ర దాగి ఉన్నది. ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయి ప్రతిపక్షాల మీద లేదా ప్రజాస్వామ్య గొంతుల్ని వినిపించాలనే తాపత్రపడే వాళ్ల మీద ఏ రకమైనటువంటి అణిచివేత చర్యలకు బాసటగా పత్రికలు కొన్ని ఛానళ్లు నిలుస్తున్నాయో ఆ బాటలో కాకుండా స్వతంత్ర ప్రతిపత్తితో
స్వతంత్రమైనటువంటి ఆలోచనతో మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఎన్టీవీ ఛానల్ మీద ఈ రోజున జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హరించటం తప్ప మరొకటి కాదు. ఎమర్జెన్సీలో కూడా ఈ రకమైనటువంటి దాడులు జరగలేదు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మేము పూర్తిగా ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయటాన్ని ఖండిస్తూ ఇలాంటివి మంచి పద్ధతులు కావు అని హెచ్చరిస్తున్నాం. అక్రమ అరెస్టులను ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రమాదకర దాడి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అసలు స్వరూపం ఇదేనా అంటూ ప్రశ్నించారు రామచంద్రరావు. అరెస్టుల విషయంలో ఇందిరాగాంధీ బాటలోనే రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో కాంగ్రెస్ సర్కార్ తన పాత ఎమర్జెన్సీ నైజాన్ని చాటుకుందని గుర్తు చేశారు. అరెస్టులను కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులు చేయడమేంటి అని నిలదీశారు. తప్పు చేసినట్టు ప్రభుత్వం భావిస్తే చట్ట ప్రకారం నడుచుకోవాలని తేల్చి చెప్పారు. కానీ చట్టపరంగా పోవాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధరాత్రి పోయి తీసుకురావడం అనేది వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు పారిపోయేటోళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి విషయంలో మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా తప్పు చేసినా మేము ఖండిస్తాం. మేము సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ కూడా ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టును ఖండించారు. పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. జర్నలిస్టుల పైన దాడి మంచిది కాదు. జర్నలిస్టు అనేవాళ్ళు అనేక అంశాలు పైకి తీసుకుంటారు. వాళ్ళ ఆధారాలు ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. అది సమగ్ర విచారణ జరిగిన తర్వాత, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవైపు ఆరోపణ వచ్చింది, సిట్ వేశారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అది మంచిది కాదు. జర్నలిస్టు పైన ఆ విధంగా అక్రమ కేసులు పెడితే అది సమాజానికి క్షేమం కాదు. ఒకటి, రెండోది నిజాన్ని బయట రాకుండా ఆపేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటివి నిరాధారమైన ఏదైనా ఉంటే ఏదైనా చర్య తీసుకోవచ్చు. కానీ ఏం ప్రూవ్ కాకుండానే, నిజార్థం జరగకుండానే, సిట్ రిపోర్ట్ రాకుండానే అరెస్ట్ చేసి లోపల పడేసారంటే ఇక మీకు హక్కు చట్టం ఉంది. కాబట్టి ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు విడుదల చెప్పి కోరుతా ఉన్నాను. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ నాయకుల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఈ ప్రభుత్వం మనదా లేక ఐఏఎస్ ఐపీఎస్లదా అని ప్రశ్నించుకుంటున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గడమేంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పత్రికలు, మీడియా సంస్థలు ప్రభుత్వాలకు భజన చేయాలా? అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడినా ప్రశ్నించకూడదా? రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ సర్కార్ భాషలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడమేనా? అధికారులు, మంత్రులు ఏం చేసినా సరే సైలెంట్ గా ఉండాలా? మాటకు ముందు రేవంత్ రెడ్డి తనది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఎమర్జెన్సీ కాలం నాటి ఇందిరమ్మ దాష్టికాలు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ ఇలా ఆవిష్కరించాలని అనుకుంటున్నారా? మీడియాను ఈ రూపేణా ఇలా బెదరగొట్టాలని అనుకుంటున్నారా? లేక జర్నలిస్టులను అవమానకరంగా మెడపట్టి గెంటుకుంటూ తీసుకెళ్లి మానసికంగా చంపేయాలనుకుంటున్నారా? మీడియాతో తలంపులు పెట్టుకున్న అలనాటి సమైక్యాంధ్ర పాలకులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, దేశంలోని పాలక చక్రవర్తులు ఏమయ్యారో, ఏ విధంగా జనాగ్రహానికి గురయ్యారో ఒకసారి పునశ్చరణ చేసుకుంటే బెటర్. మీడియా తమకు భజన చేస్తూ తమను రంజింపచేసే పనిలో మాత్రమే ఉండాలా? తమ ఉపన్యాసాలు లైవ్లిస్తూ మాత్రమే కరపత్రాల్లాగా పనిచేయాలా? పత్రికలు, మీడియా ఛానల్స్, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కు ఎక్స్టెన్షన్ బ్రాంచ్లా పనిచేయాలని ఆకాంక్షిస్తోందా సర్కార్? నేరం చేసిన వాళ్లపై కేసులు పెట్టొచ్చు, కోర్టులకు అప్పగించొచ్చు. కానీ ఒక వార్త వేయడమే అతి భయంకర నేరమని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారు? రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వోద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు అంతా పత్తితులా, నిష్కలంక చరితులా? వారి స్కామ్స్, గ్రంథాలు, అడ్డగోలు పనులను మీడియా ఎత్తి చూపకపోతే జనానికి వారి నిజస్వరూపాలు ఎలా తెలియాలి? ఇది మేధావులు, పబ్లిక్ వేస్తున్న ప్రశ్న. సోషల్ మీడియా కూడా విస్తృతమైనటువంటి ఈ రోజుల్లో ఎలా మూసిపెట్టగలరు? ఈ లోకం మూయగా మూకుండదు అని ఏనుగు లక్ష్మణ కవి ఏనాడో చెప్పాడు. ఐఏఎస్ ఆఫీసర్లు, కాపురాల్లో మీడియా నిప్పులు పోస్తోందట, మంత్రులకు కళంకం ఆపాదిస్తోందట. అసలు ఏ ప్రభుత్వమైనా సిట్లు వేయాల్సింది ఆ వార్త వేసిన మీడియాపైనా, లేక అసలు సిసలు వివాదంపైనా? నిగ్గు తేల్చాల్సింది దేన్ని? ఇది కదా అసలు ప్రశ్న. ఆఫీసర్లు ఎడాపెడా ట్రాన్స్ఫర్స్ చేయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న ఈ రోజుల్లో మంత్రులు కూడా ట్రాన్స్ఫర్స్లో మా ప్రమేమే లేదు అంటూ ప్రవచిస్తే జనం వెర్రివెంగళప్పల్లాగా నమ్మాలా? ట్రాన్స్ఫర్స్ సీఎం ప్రిరాగేటివ్, నాదేమీ లేనే లేదని ఒక మంత్రి చెబితే ఓహో
అలానా సార్ అని వార్తలు వేస్తూ పత్రికలు ఛానల్స్ బతికేయాలా? మంత్రులు ఎమ్మెల్యేల అభిష్టాల మేరకు ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లను బదిలీ చేయడం లేదు? ఇది కదా క్వశ్చన్. దీని మీద ఏ సర్కారైనా సిట్ వేయగలదా? నిగ్గు తేల్చగలదా? ఆఫీసర్ల బదిలీలపై తన్నుకుంటున్న నేతలను, రోడ్డెక్కుతున్న వారిని ఎంతమందిని మనం చూడడం లేదు? సొంత బొక్కలు ఇన్ని పెట్టుకుని మీడియాపై ఒంటికాలతో లేవడమేంటి? అవన్నీ బహిర్గతం కాకుండా ముందస్తు జాగ్రత్తలా ఇవి అని ప్రజానీకం ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే ప్రజలంతా ఒకేలా ఆలోచిస్తారు, ఒకే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం. మలయాళ వార్తా ఛానల్పై నిషేధాన్ని నిరుడు తొలగిస్తూ సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్య అదే. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశ భద్రత పేరిట పౌరుల హక్కుల్ని ప్రభుత్వాలు తొక్కిపట్టే ధోరణి అదే కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఎన్నో కేసుల్లో మరెన్నోసార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వాలు, పోలీసులు మాత్రం మారడం లేదు. పత్రికలు సహా ప్రసార మాధ్యమాల్లోని ఎందరో పాత్రికేయులపై ప్రభుత్వాలు కత్తి జులిపిస్తున్నాయి. వాక్ స్వాతంత్రాన్ని అణిచివేస్తున్న వాతావరణంలో ప్రభుత్వాల చర్యల్ని నిస్తంగా విమర్శించే గళాలకు సంకెళ్లు వేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పత్రికల నిర్వహణను సరళతరం చేస్తామని ఆదర్శాలు వల్లిస్తూ కార్యాలయాల్లో ప్రవేశించి కోరిన సమాచారాన్ని రాబట్టుకునే అధికారం ఎవరిచ్చారని జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నారు. ఇది మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపడమే. స్వతంత్ర భారతావనిలో పత్రికా స్వేచ్ఛ ఏ పాలకుల దయాధర్మం కాదు. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసా ఇస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణమే పత్రికా స్వాతంత్రానికి శ్రీరామరక్ష. పత్రికలు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానం చేయగలిగినప్పుడే పత్రికా స్వాతంత్రానికి నిజంగా గౌరవం దక్కినట్టు అంటూ జాతిపిత గాంధీ ఎప్పుడో చెప్పారు. పాత్రికేయుల వృత్తిగత వస్తు సామాగ్రిని తలచిందే తడవుగా తప్పు చేసే అధికారాన్ని సహించలేమని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. అలాంటిది పత్రికా కార్యాలయాలపై సోదాల పేరిట ప్రభుత్వం దండెత్తే ధోరణులను ప్రభుత్వాలు మానుకోవాలి. ప్రభుత్వాల తప్పొప్పులపై జనాన్ని జాగరూకుల్ని చేసే మీడియా ప్రజల స్వేచ్ఛాగళానికి రాజ్యాంగ ప్రతీకలు. ఘాటు విమర్శల్ని సహించలేక పత్రికా స్వేచ్ఛనే కాటువేయాలన్న పెడపోకడలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై ఢిల్లీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఇలా ఇందుకు జరిగింది అంటూ రాష్ట్ర నేతలను వివరణ కోరినట్టు తెలుస్తోంది. రేవంత్ చర్యలపై ఆరా తీస్తోంది ఢిల్లీ అధిష్టానం. పండుగ రోజు తెలుగువారిపై ఇదేం పని అని అధిష్టానం ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం మనదా, ఐఏఎస్ ఐపీఎస్లదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఎన్టీవీలో వచ్చిన ఒక కథనంపై ఓవర్ రియాక్షన్ మోడ్లో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పోలీసుల చర్యలను టీపీసీసీ నేతలు ఖండిస్తున్నారు. ఇదేమి కర్మ అంటూ అధికార కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరెవరిదో సమస్య తమకు చుట్టుకుందన్న భావనలో టీపీసీసీ నేతలున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డిపై నేతలు రుసరుసలాడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇమేజ్ గంగలో కలిసే రోజొచ్చినట్టుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొన్ని పాలక పక్షాలు జర్నలిస్టులను తమ దారికి తెచ్చుకునేందుకు పోలీసులను ఉసుగొలుపుతున్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచే కాకుండా రాజకీయ నాయకులు, నేరస్తులు, అవినీతి పరుల బెదిరింపులకు దిగుతున్నాయి. కొన్నిసార్లు వారిని నిర్బంధిస్తున్నారు. ఒక్కోసారి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పాత్రికేయులు ప్రాణాలకు తెగించి మరీ సాహసించాల్సొస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు, వ్యవస్థల్లో జరిగే అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడమే జర్నలిస్టుల పాలిట శాపంగా మారుతోంది. మీడియా సంస్థలు జర్నలిస్టులపై చేసే దాడులు అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు చేస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అద్దం పడుతున్న మీడియా సంస్థలను ప్రభుత్వాలు, పోలీసులు తమ దారిలోకి తెచ్చుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. మీడియా డిజిటల్ సాధనాలను స్వాధీనం చేసుకోరదన్న నిబంధన విధించడం ఎంతో అవసరం. మీడియా సిబ్బందికి వారి డిజిటల్ ఉపకరణాల్లోని డేటాకు భద్రత కల్పించాలి. మీడియా సంస్థలు, పాత్రికేయుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సంకెళ్లు తెంచుకున్న నాడే దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది.